నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా కరోనా కట్టడి గురించి తెలుసుకుందాం. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలను పాటిద్దాం. కరోనాను జయిద్దాం. ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. 2023-24 యూనియన్ బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్ అంచనా వ్యయం 45 లక్షల కోట్ల రూపాయలు. ద్రవ్యలోటు ఈ ఏడాది 6.4%గా అంచనా. ఏడు ప్రాధాన్యత అంశాలతో బడ్జెట్ను రూపొందించామన్న ఆర్థిక మంత్రి. పర్యాటక రంగ అభివృద్ధి లక్ష్యంగా దేకో అప్నా దేశ్. మహిళా సమ్మాన్ సేవింగ్స్ కింద 2 లక్షల సేవింగ్స్ పై 7.5% వడ్డీ. అమృత కాలంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ చారిత్రాత్మకమైందన్న ప్రధాని. పేద, మధ్యతరగతి ప్రజలు, రైతుల కలలను ఈ బడ్జెట్ సాకారం చేస్తుందన్న మోదీ. కేంద్ర బడ్జెట్లో ఆదాయపు పన్ను స్లాబ్లు ఊరటనిచ్చాయన్న రాష్ట్ర ప్రభుత్వం. కొన్ని కేటాయింపులు సంతృప్తినిచ్చాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడి. కేంద్ర బడ్జెట్ పట్ల ప్రజల హర్షాతిరేకాలు. రైతులు, మహిళలు, యువతకు బడ్జెట్లో ప్రాధాన్యత కల్పించారన్న రాష్ట్రవాసులు. వివరాలు చూద్దాం. 2023-24 బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 2023-24 బడ్జెట్ అంచనా 27.2 లక్షల కోట్ల రూపాయలు కాగా మొత్తం అంచనా వ్యయం 45 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. అన్ని వర్గాల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. యూనియన్ బడ్జెట్కు సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. 2023-24 బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 2023-24 బడ్జెట్ అంచనా 27.2 లక్షల కోట్ల రూపాయలు కాగా మొత్తం అంచనా వ్యయం 45 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇక ద్రవ్యలోటు 2022-23కు 6.4% కాగా 2023-24 సంవత్సరానికి 5.9%గా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 2025-26 నాటికి 4.5% కంటే దిగువన ద్రవ్యలోటును తీసుకురావాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ను రూపొందించామన్నారు. 7 ప్రాధాన్యత అంశాలతో బడ్జెట్ను రూపొందించామని చెప్పారు. సమ్మిళిత అభివృద్ధి, చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు అందించడం, భారీగా పెట్టుబడులు, మెరుగైన మౌలిక సదుపాయాలు, దేశ ప్రజల సామర్థ్యానికి అధిక ప్రాధాన్యతనివ్వడం, పర్యావరణ అనుకూల అభివృద్ధి, యువశక్తి, పటిష్టమైన ఆర్థిక రంగం వంటి అంశాలకు బడ్జెట్లో ప్రాధాన్యత కల్పించినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా పేదల ఆకలిని తీర్చేలా కోవిడ్-19 నుంచి అమలు చేస్తున్న ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను మరో ఏడాది పాటు పొడిగించినట్లు చెప్పారు. ఏ పేద వ్యక్తి కూడా ఆహారాన్ని ఆకలితో పస్తులు ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం 80 కోట్ల మందికి ఈ పథకం కింద లబ్ధి చేకూరుస్తుంది అన్నారు. ఈ పథకం అమలయ్యే ఖర్చు 2 లక్షల కోట్ల రూపాయల మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వీటి కింద కోట్లాది మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారని కేంద్ర మంత్రి వివరించారు. 11.7 కోట్ల మరుగుదొడ్లను స్వచ్ఛ భారత్ మిషన్ కింద నిర్మించామన్నారు. 9.6 కోట్ల మందికి ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్లను అందించినట్లు చెప్పారు. 220 కోట్ల వ్యాక్సినేషన్ డోసులను 102 కోట్ల మందికి అందించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 47.8 కోట్ల మంది ప్రధానమంత్రి జన్ ధన్ ఖాతాలను కలిగి ఉన్నారన్నారు. 44.6 మందికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన కింద ఇన్సూరెన్స్ అందించామన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద 11.4 కోట్ల మందికి పైగా రైతులు లబ్ధి పొందారన్నారు. వేతన జీవులకు ఊరట కల్పిస్తూ ఆదాయపు పన్ను పరిధిని 7 లక్షలకు పెంచినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. 3 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు ఉంటుందన్నారు. 3 నుంచి 6 లక్షల ఆదాయం ఉన్నవారికి 5%, 6 నుంచి 7 లక్షల ఆదాయం ఉన్నవారికి 10%, 9 నుంచి 12 లక్షల ఆదాయం ఉన్నవారికి 15%,
15 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారికి 30% పన్ను చెల్లింపులు ఉంటాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఆరోగ్య, విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామన్న మంత్రి 157 కొత్త నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2047 నాటికి రక్తహీనతను నిర్మూలించేలా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. పరిశోధన అవకాశాలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మహిళల సాధికారతకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామన్న కేంద్ర మంత్రి మహిళా సమ్మాన్ స్కీమ్ కింద మహిళల కోసం చేపట్టే ఈ సేవింగ్స్ పథకం 2 ఏళ్ల పాటు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పథకం 7.5% స్థిర వడ్డీ ఉంటుందని మంత్రి తెలిపారు. గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు ఈ పథకంలో డిపాజిట్ చేయవచ్చని చెప్పారు. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ కింద ప్రస్తుతం ఇస్తున్న గరిష్ట పరిమితి 15 లక్షల రూపాయలను 30 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు మంత్రి ప్రకటించారు. పర్యాటక రంగ అభివృద్ధికి దేఖో అప్నా దేశ్ ను అమలు చేయనున్నట్లు చెప్పారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రుణాల వడ్డీ రేటు 1% తగ్గిస్తున్నట్లు చెప్పారు. గృహ కొనుగోలుదారులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రభుత్వం నిధులను పెంచింది. గత బడ్జెట్లో 48,000 కోట్ల రూపాయలు కేటాయించగా ఈ ఏడాది ఆ మొత్తాన్ని 66% పెంచి 79,000 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు. రైల్వే శాఖకు ఈ బడ్జెట్లో 2.40 లక్షల కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. డిజిటల్ ఎపిగ్రఫీ మ్యూజియంను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అలాగే కారాగారాల్లో శిక్ష అనుభవిస్తున్న పేద ఖైదీలకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. 5G అప్లికేషన్ తయారీకి 100 ప్రయోగశాలలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం కోసం 13.7 లక్షల కోట్ల రూపాయలు అందించనున్నట్లు చెప్పారు. కాలుష్య కారక వాహనాల తొలగింపులో భాగంగా వాహన తుక్కు విధానం అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ప్రకృతి వ్యవసాయం చేసే దిశగా 1 కోటి మంది రైతులను ప్రోత్సహించేలా సాయం చేస్తామన్నారు. 36 అంతర్జాతీయ స్థాయి నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పీఎం కౌశల్ యోజన కింద 4 లక్షల మందికి శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా కొత్తగా 50 ఎయిర్పోర్ట్లు, హెలీప్యాడ్లను నిర్మించనున్నట్లు చెప్పారు. వెండి, బంగారం ధరలపై కస్టమ్స్ డ్యూటీని పెంచుతున్నట్లు తెలిపారు. నీతి ఆయోగ్ కాలపరిమితిని మరో 3 ఏళ్లు పొడిగించామన్నారు. గోబర్ధన్ స్కీమ్ కింద 200 బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు స్వల్ప విరామం. ఈవేళ పార్టీ కావాలంతే. ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ. ఇది నీ కార్డు పిన్ను ఈ నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. విరామం అనంతరం వార్తలకు పునఃస్వాగతం. అమృత కాలంలో 2023-24 కేంద్ర బడ్జెట్ చారిత్రాత్మకమైనదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్పై ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ చారిత్రాత్మక బడ్జెట్ను రూపకల్పన చేసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బృందానికి అభినందనలు తెలిపారు. వికసిత భారత్ సాధించాలనే లక్ష్యాలకు అనువుగా బడ్జెట్ ఉందన్నారు. ఈ బడ్జెట్లో అనేక ప్రోత్సాహకాలను అందించిందన్నారు. మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిచ్చినట్లు చెప్పారు. మహిళల ఉన్నతి కోసం ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను అందిస్తోందన్నారు. జల్ జీవన్ మిషన్, ఉజ్వల్ యోజన, ఆవాస్ యోజనను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. దేశవ్యాప్తంగా రైతులు, పేద, మధ్యతరగతి ప్రజల కలలను సాకారం చేసేలా బడ్జెట్ ఉందన్నారు. ఈ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తుందన్నారు. డిజిటల్ చెల్లింపులలో మనం సఫలీకృతమయ్యామన్నారు. ఈ బడ్జెట్ దేశాభివృద్ధికి పునాది అన్నారు. పన్నుల ధరలు తగ్గించి ఉపశమనం కలిగించామన్నారు. మహిళల సాధికారత కోసం ప్రత్యేక పొదుపు పథకాన్ని ప్రకటించామన్నారు. మహిళా సాధికారత మరింత పెరిగేలా బడ్జెట్ దోహదం చేస్తుందని ప్రధాని పేర్కొన్నారు. బడ్జెట్ దేశాభివృద్ధికి బలమైన పునాది అన్నారు. कुछ न कुछ सृजन करने वाले करोड़ों विश्वकर्मा इस देश के निर्माता है। महिला सेल्फ हेल्प ग्रुप एक बहुत बड़ा सामर्थ्यवान क्षेत्र आज भारत में बहुत बड़ी जगह अपने आप एक्वायर कर चुका है। उनको अगर थोड़ा सा बल मिल जाए तो मिरेकल कर सकते हैं और इसलिए विमेन सेल्फ हेल्प ग्रुप उनके सर्वांगीण के विकास के लिए नई पहल इस बजट में एक नया आयाम जोड़ेगी। सरकार ने
कोऑपरेटिव सेक्टर में दुनिया की सबसे बड़ी अन्न भंडारण योजना बनाई है, स्टोरेज कैपेसिटी। बजट में नए प्राइमरी कोऑपरेटिव्स बनाने के लिए एक महत्वाकांक्षी योजना का भी ऐलान हुआ है। इससे खेती के साथ साथ दूध और मछली उत्पादन के क्षेत्र का विस्तार होगा। किसानों, पशुपालकों और मछुआरों को अपने उत्पाद की बेहतर कीमत मिलेगी। ఎంతో ముందు చూపు ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కేంద్ర బడ్జెట్పై దూరదర్శన్ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అమృత కాలంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ వికసిత భారత్గా రూపుదిద్దుకునేందుకు పునాది వేస్తుందన్నారు. వికాసం, అభివృద్ధి, ఉద్యోగాల కల్పనతో పాటు ఈ బడ్జెట్ సమాజంలోని అన్ని వర్గాల వారికి ప్రాధాన్యతనిచ్చిందన్నారు. రైల్వే, టెలికాం, డిజిటల్ రంగాలకు బడ్జెట్లో స్థానం కల్పించినందుకు ప్రధానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ధన్యవాదాలు తెలిపారు. రైల్వేకు 2.40 లక్షల కోట్ల రూపాయలు కేటాయించడం చారిత్రాత్మకమన్నారు. ఈ నిధులు రైల్వే అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయన్నారు. बजट में ध्यान रखा गया है, समाज के हर वर्ग के लिए कुछ न कुछ विशेष महत्वपूर्ण है। मैं बहुत धन्यवाद देना चाहूँगा माननीय प्रधानमंत्री जी को और वित्त मंत्री जी को। रेलवे, टेलीकॉम और डिजिटल का बहुत विशेष महत्वपूर्ण स्थान रहा आज के बजट में। रेलवे के लिए हिस्टोरिकल एलोकेशन हुआ 2,40,000 करोड़। सोचिए, यूपीए का कालखंड था, उस कालखंड में 22,000, 25,000, 30,000 इस तरह के एलोकेशन होते थे। 2,40,000 करोड़ इसलिए महत्वपूर्ण है कि लोगों की आकांक्षाएं, रेलवे का डेवलपमेंट हो, रेलवे का पूरा ट्रांसफॉर्मेशन हो। बहुत सारे इसमें फैक्टर्स इंक्लूड हुए हैं इस एलोकेशन में। आपने सबने देखा वंदे भारत का तेज़ी से प्रोडक्शन चल रहा है। अब इस प्रोडक्शन को और तेज़ी से रैंप अप किया जाएगा। करीब हर कुछ ही दिनों में एक नई वंदे भारत निकल के आएगी फैक्ट्री से, जो कि देश के कोने कोने को जोड़ने का काम करेगी एक आधुनिक वर्ल्ड क्लास ट्रेन से। एक नया डिज़ाइन बना रहे वंदे मेट्रो, जो कि रीजनल ट्रेन का काम करेगी, कम डिस्टेंस 50 किलोमीटर, 60 किलोमीटर, 70 किलोमीटर के लिए। वो भी मई में कंप्लीट हो जाएगी। ग्रीन ग्रोथ पे बहुत फोकस दिया गया है बजट में। उसी ग्रीन ग्रोथ की स्पिरिट में, उसी थीम में रेलवे में हाइड्रोजन ट्रेन्स का डेवलपमेंट बहुत अच्छी प्रोग्रेस कर रहा है। इस साल के एंड तक, दिसंबर तक हाइड्रोजन ट्रेन निकलेगी और उसके बाद में जो हमारे हेरिटेज सर्किट्स हैं, साथ के साथ शिमला कालका, इस तरह के जो हेरिटेज सर्किट्स हैं, उन सब हेरिटेज दार्जिलिंग में, इन सब हेरिटेज सर्किट्स में हाइड्रोजन ट्रेन चलाई जाएगी। टूरिज़्म को बहुत बड़ा फोकस माना गया है, फोकस एरिया माना गया है इस बजट में। उसी दिशा में, उसी थीम में भारत गौरव की जो बहुत अभूतपूर्व सक्सेस हुई, रामायण एक्सप्रेस, जगन्नाथ सर्किट, इन सब ट्रेन्स का, शिरडी साईं बाबा की सर्किट, इन सब सर्किट्स में जो बहुत अच्छी सक्सेस हुई है, अब उस सक्सेस को एक नए लेवल पे लेके जाया जाएगा। इस साल में करीब करीब 10 के आसपास और नए सर्किट बनेंगे, और भी दूसरे नए सर्किट की कल्पना हो रही है, बहुत जल्दी वो अनाउंस होंगे। तो टूरिज़्म में, ग्रीन ग्रोथ में, ओवरऑल इंफ्रास्ट्रक्चर इन्वेस्टमेंट में, हर एक में रेलवे का एक बहुत ही महत्वपूर्ण स्थान रहेगा। కేంద్ర బడ్జెట్ 2023-24లో ఆదాయపు పన్ను స్లాబ్ రేట్లు ఊరటనిచ్చాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్పై ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని కేటాయింపులు సంతృప్తినిచ్చాయన్నారు. ఆర్థిక లోటు తగ్గడం మంచి పరిణామమని, కొన్ని సెక్టార్లలో తక్కువ కేటాయింపులు చేశారని పేర్కొన్నారు. ఎరువులు, యూరియా, బియ్యం, గోధుమలు సబ్సిడీకి కేటాయింపులు తగ్గాయని చెప్పారు. వ్యవసాయానికి కేటాయింపులు తగ్గించి రోడ్లు, రైల్వేలకు పెంచామని, 7 రంగాలకు ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్ని రూపొందించామన్నారు. అయితే రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించలేదని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రాలతో నిర్వహించిన ప్రీ బడ్జెట్ సమావేశాలలో రాష్ట్ర సూచనలను పరిగణనలోకి తీసుకున్నారని తెలిపారు. పంప్ స్టోరేజ్ విధానాన్ని అమలు చేయాలని కోరామని, దానిని ప్రకటించారని మంత్రి పేర్కొన్నారు. ఈ బడ్జెట్లో మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు అనువుగా కొన్ని నిర్ణయాలు ఉన్నాయని, నర్సింగ్ కాలేజీలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఎయిర్పోర్టులు, పోర్టులు నిర్మాణానికి ఉపయోగపడుతుందన్నారు. వ్యక్తిగత పన్ను రాయితీలు కొన్ని ప్రకటించడాన్ని హర్షిస్తున్నామని మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. Slight increase in non-tax revenues, as well as we could also see that there is an increase in debt, and there is an increase in debt servicing in the form of interest by about 1 lakh and odd crores. We could see a decrease in the allocations made towards agriculture and food and consumer affairs,
but we could also see an increase towards infrastructure creation and capital expenditure in the form of sizable increase in railways and national highways, roads, ports, etc. And there seems to be a theme this time with about 7 important pillars that contribute to the making of a budget, which the union government feels that the country will be governed for the next 1 year. This has been explained. So overall, from our state's point of view, during the pre-budget meeting, we had suggested a few issues which have actually been mentioned positively. One is PMAY. We asked for an increase, and there is an increase in allocation. Of course, this also is again pertaining to the entire nation. కేంద్ర బడ్జెట్పై భారత పరిశ్రమల సమాఖ్య హర్షం వ్యక్తం చేసింది. సిఐఐ ఏపీ వైస్ చైర్మన్ లక్ష్మీప్రసాద్ విజయవాడలో మాట్లాడుతూ అందరికీ ఉపయోగపడే బడ్జెట్ అన్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి ఈ బడ్జెట్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 7 ప్రధాన అంశాలు బడ్జెట్లో ప్రతిపాదించారని ఇవి గ్రామీణాభివృద్ధికి, రైతులకు వ్యవసాయ ఖర్చులు తగ్గేలా చేస్తుంది అన్నారు. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రపోజ్ చేశారు. అది చూసాము. అది చూసి ఒక రకంగా ఏంటంటే సంతోషంగా ఉంది. అందరికీ ఉపయోగపడే బడ్జెట్ ఇది. ఎందుకంటే బేసిక్గా ప్రైమరీ సెక్టర్ అంటే అగ్రికల్చరు, రూరల్ డెవలప్మెంట్కి, విలేజ్ సెక్టర్స్కి బాగా ఉపయోగపడే రకంగా ఉంది. 7 ప్రధానమైన ఇవి ప్రపోజల్స్ చేశారు. ఆ 7 ప్రపోజల్స్ కూడాను ఖచ్చితంగా రూరల్ డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడేటట్టు ఉన్నాయి. అగ్రికల్చర్ ఎక్స్పెండిచర్ తగ్గించే విధంగా, వాళ్ళకి స్కిల్స్ అన్ని ఇంప్రూవ్ చేసే విధంగా, తర్వాత వాళ్ళకి ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాలెడ్జ్ని డిజిటల్గా గ్రంథాలయాల్లోకి, విలేజ్ లెవెల్లోకి తీసుకెళ్లే విధంగా ఉన్నాయి. ట్రైబల్స్ కూడా ఒక ఎంపవర్మెంట్ చేయాలని చెప్పేసి 38,000 టీచర్స్ని ప్రపోజ్ చేశారు. తర్వాత సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒకటి ఇవన్నీ జరగడానికి విధంగా ప్రపోజ్ చేశారు. తర్వాత ట్రైనింగ్ ఫర్ ది ట్రైనర్స్, టీచర్స్ని కూడా మంచి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పేసి అది కూడా ప్రపోజ్ చేశారు. సో ఇది బాగా హార్డ్ వర్క్ చేసి, హోంవర్క్ చేసి ఇచ్చిన బడ్జెట్ లాగా కనపడుతూ ఉంది. ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్. సిఐఐ విజయవాడ జోన్ వైస్ చైర్మన్ ఆకుల వెంకటరమణ మాట్లాడుతూ గ్రీన్ ఎనర్జీ సెక్టర్ మీద బడ్జెట్లో అధిక ప్రాధాన్యతనిచ్చారన్నారు. స్టార్టప్ల అభివృద్ధికి ప్రోత్సాహకంగా బడ్జెట్ ఉందన్నారు. ఈ 2 సబ్జెక్టులకు సంబంధించి నాకు చాలా ఉపయోగమైన పాయింట్లే ఉన్నాయని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ గ్రీన్ ఎనర్జీ సెక్టార్ మీద ప్రపంచ దేశాలు ఏదైతే డెవలప్డ్ నేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ గ్రీన్ క్రెడిట్స్ ఈసారి ఫినాన్స్ మినిస్టర్ గారు మనకు కూడా రాబోతుందని చెప్పి సంకేతాలు ఇచ్చారు. అదే కాకుండా ఇంకో విషయం ఏంటంటే స్టార్టప్స్కి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ డిఫర్ చేస్తూ ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. దీనివల్ల ఏదైతే మనం టాప్ 3 ఉన్నామో ప్రపంచంలో స్టార్టప్ వరల్డ్లో, అది నిలబెట్టుకునే అవకాశంతో పాటు నెంబర్ 2కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువైతే ఉన్నాయి అనుకుంటున్నాము. ఇది కాకుండా ఈ గ్రీన్ ఎనర్జీ స్టోరేజ్ మీద కూడా ఈ డిఫరెన్స్ ఆఫ్ ఫినాన్షియల్ వైబిలిటీ ఏదైతే ఉందో ఆ గ్యాప్ కూడా ఆల్మోస్ట్ 700 మెగావాట్ అవర్ కూడా ఫుల్ఫిల్ చేస్తారని చెప్పబోతున్నారు. ఒకసారి పాలసీ వస్తే కానీ మనం ఇంకా దానికి గురించి ఎక్కువ చెప్పలేము. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతమని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తివాసులు అంటున్నారు. సామాన్య ప్రజలకు ఈ బడ్జెట్ ఎంతో ఊరటనిచ్చిందని తెలిపారు. మహిళలు, యువత, రైతులకు ఈ బడ్జెట్తో నూతన ఉత్సాహం లభిస్తుందన్నారు. ఈ బడ్జెట్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నది. ఇందులో ఆంధ్రప్రదేశ్కు మనకు 41.38 కోట్లు వాటా ఇవ్వడం జరిగినది. అలాగే మహిళల అభ్యున్నతికి మరింత సహాయపడే విధంగా ఈ కేంద్ర బడ్జెట్లో మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయడం జరిగినది. ఈ ఇంప్లిమెంటేషన్లో భాగంగా దీనికి 7.5% ఇంట్రెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మహిళలు గరిష్టంగా 2 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఇది మహిళల అభ్యున్నతికి, వాళ్ళ ఉన్నతికి ఎంతో ఉపయోగపడుతుంది. దీనికి ఒక మహిళగా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. 2023 సంవత్సరం బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు తీసుకొని రావడం అందరికీ హర్షించదగిన విధంగా ఉంది. ఇటు వ్యవసాయ రంగానికి, ఇటు వైద్య రంగానికి, ఈ విధంగా ఇప్పుడు ఉద్యోగం చేసే వారికి కూడా దాదాపు 7 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్లో రాయితీ ఇస్తూ, అదేవిధంగా వ్యవసాయ రంగానికి అయితే చిరు వ్యాపారాలు చేసుకునేదానికి ప్రోత్సహిస్తూ, నర్సరీ కళాశాలలు ఏర్పాటు చేసేదానికి కృషి చేస్తూ, వైద్య రంగానికి కూడా పెద్దపీట వేస్తూ చాలా చక్కగా ఈరోజు బడ్జెట్ను
ప్రవేశపెట్టడం ప్రజలందరూ ఆశిస్తున్నారు. దేశం ఇబ్బందుల్లో నుంచి అంటే ప్రపంచ దేశాలంతా కూడా అతలాకుతలమయ్యి అనేక రకంగా అంటే ఆర్థిక పరిస్థితి అంతా కూడా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో భారతదేశం యొక్క బడ్జెట్ చాలా ప్రాధాన్యత తీసుకుంటుంది. కారణం ఏంటంటే భారతదేశము కంటిన్యూగా గ్రోత్ వైపు పయనిస్తూ ఉంది. ఆత్మనిర్భర్ భారత్ వలన పుంజుకుంటూ ఉంది. అటువంటి సందర్భంలో ఈ బడ్జెట్కి చాలా ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ఇవాళ తీసుకున్నట్లయితే ఉద్యోగస్తులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా ఇది వేతన జీవులకి శుభవార్త అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇదివరకు ఉన్నటువంటి 5 లక్షల నుంచి ఒక్కసారిగా 7 లక్షల రూపాయలకి పూర్తిగా ఈ రాయితీ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అంతేకాకుండా మిగతా అనేక రకాల విషయాల్లో కూడా ఉద్యోగస్తులకు సంబంధించి లేకపోతే రిటైర్ అయినటువంటి పదవి విరమణ చేసినటువంటి పెన్షనర్స్ కానీ వీళ్ళందరికీ కూడా చాలా మంచి ఊరట కలిగిందని చెప్పి చెప్పొచ్చు. అంటే ఇటువంటి క్రిటికల్ సమయంలో ఒక అద్భుతమైనటువంటి విషయము ఉద్యోగస్తులకి వచ్చిందని చెప్పి మనం చెప్పొచ్చు. ఇప్పుడు స్వల్ప విరామం. మీ కిసాన్ క్రెడిట్ కార్డుతో పొలానికి సంబంధించిన అవసరమైన పెట్టుబడులు, ఖర్చులు, క్యాష్ లావాదేవీలు లేకుండా మీరు రోజు బ్యాంకుకు వెళ్లకుండా కార్డు ద్వారా గానీ ఫోన్ ద్వారా గానీ చేసుకోవచ్చు. మీ లావాదేవీల సమయంలో మీ పిన్, ఓటీపీ, సివివి వివరాలు ఎవరికీ తెలియజేయకండి. సురక్షిత బ్యాంక్ డిజిటల్ లావాదేవీలు చేయండి. జారీ చేయవారు నాబార్డు ప్రాంతీయ కార్యాలయం, ఆంధ్రప్రదేశ్. విరామం అనంతరం వార్తలకు తిరిగి స్వాగతం. కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రైతులతో పాటు మధ్యతరగతి వర్గాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపకల్పన జరిగిందని తెలిపారు. పన్ను రాయితీ పరిమితిని పెంచడం ద్వారా మధ్యతరగతి ప్రజలు ఊరట పొందారని పేర్కొంటున్నారు. దేశం ఆర్థికంగా అభివృద్ధి వైపు పయనించేలా బడ్జెట్ ఉందని పేర్కొన్నారు. 79,000 కోట్ల రూపాయలు కేటాయించడం అంటే చిన్న విషయం కాదు. అలాగే ఎంఎస్ఎంఈలకు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంది. పౌర సరఫరాల గురించి కానీ అనేక విషయాల్లో చాలా మంచి నిర్ణయం తీసుకుంది. అలాగే ఉద్యోగస్తులకు కానీ చిన్న స్థాయి ఆదాయం ఉన్న వాళ్ళకి 5 లక్షల నుంచి 7 లక్షలకి పెంచడం చాలా ఆనందించదగ్గ విషయం. రానున్న రోజుల్లో ఈ బడ్జెట్ ప్రజలకి మరింత అనుకువగాను చాలా చక్కగాను ఉంటుందనే అభిప్రాయంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు, సందేహం లేదు. నరేంద్ర మోడీ గారు ప్రజలందరికీ కూడా మంచి విషయాల మీద, అందరికీ ఉపయోగకరమైన విషయాల మీద బడ్జెట్ని తయారు చేయడం, అతి ముఖ్యంగా 2.40 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు రైల్వే బడ్జెట్కి కేటాయించడం, ఆయన దాని మీద ఎంత దృష్టి పెట్టారనేది ఈ బడ్జెట్ వ్యవసాయదారులకు కానీ, యువకులకు కానీ, మధ్యతరగతి కానీ అందరికీ కూడా అనుకూలం. సామాన్యులు ఈ మధ్యకాలంలో బళ్ళు కొనుక్కోవాలన్నా, కార్లు కొనుక్కోవాలన్నా ఎలక్ట్రికల్ది దాని మీద అతి తక్కువ ధరలకి లభిస్తాయని అంటున్నారు. అది కూడా చాలా సంతోషించదగ్గ విషయం. 2023-2024 కేంద్ర బడ్జెట్ మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చాలా బాగుంది. ఎందుకంటే సామాన్య ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఆవిడ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అలాగే రైతుల విషయంలో అయితే డిజిటల్ యుగంలోకి రైతులను తీసుకెళ్ళటం, అలాగే రైతులకి తలసరి ఆదాయం పెరిగేటట్టు, రెండింతలు పెరిగేటట్టు చూడడం, అలాగే రైతులకు రుణమాఫీ కానీ, అలాగే రైతులకి పెట్టుబడి విషయంలో కానీ ఎరువులు, పురుగు మందులు అన్నీ కూడా సబ్సిడీ మీద ఏర్పాటు చేయడానికి బడ్జెట్లో ప్రవేశపెట్టారు. వైద్య కళాశాలలకి నూతన సదుపాయాలు కల్పించడం, అలాగే ఫార్మా రంగంలో ఫార్మా మందులు రేట్లు తగ్గించడం, అలాగే మన సామాన్య ప్రజలకు ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో 5 లక్షలు ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ని 7 లక్షల వరకు కూడా కుదించారు. ఈ బడ్జెట్ చాలా అనుకూలమైన బడ్జెట్. మోడీ గారికి, అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి కూడా ఈ బడ్జెట్ రూపంలో మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో నిక్ వుజిసిక్ సమావేశమయ్యారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. సమావేశానంతరం నిక్ వుజిసిక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిని కలవడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. దాదాపు 7-8 దేశాలలో నేను పర్యటించారని, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలలో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఇంతవరకు చూడలేదని చెప్పారు. ఆయన అత్యున్నతమైన లక్ష్యం కోసం ఉన్నతమైన ఆశయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. తన జీవితం పట్ల మంచి అవగాహనతో స్ఫూర్తిదాయక వ్యక్తుల కింద తన జీవిత కథను యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ పేరుతో 10వ తరగతి ఇంగ్లీష్లో పాఠ్యాంశంగా ప్రవేశపెట్టారు. ఇది చాలా ఆనందం కలిగించే విషయమని నిక్ వుజిసిక్ పేర్కొన్నారు.
శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్ల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆలయ అధికారులు ఆహ్వానించారు. ఈ మేరకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనాలను అందించారు. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఆలయ ఈవో లవన్న, స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని, ఆహ్వాన పత్రికను అందించారు. విశాఖ నుంచి పరిపాలన చేస్తానని ఢిల్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం హర్షణీయమని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఈ రోజు శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా ముఖ్యమంత్రి తీసుకున్న 3 రాజధానుల నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. రాష్ట్రానికి జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులు రావాలంటే విశాఖ లాంటి ప్రాంతం పరిపాలనా రాజధానిగా ఉండాలన్నారు. నిర్ణయించబడింది అన్నటువంటి ఆలోచనతో వారు ఒక మంచి ప్రకటన చేశారు. ఆ ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా హర్షాతిరేకాలు, ఆనందాన్ని, సంతోషాన్ని తెలియపరుస్తున్నారు. ప్రధానంగా కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాలో యువత కేరింతలు కొడుతూ ఆనందోత్సాహాలని వ్యక్తపరుస్తున్నారు. ఈ నిర్ణయం అందరం కూడా ముక్త కంఠంతో విత్ వన్ వాయిస్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ యాక్సెప్టింగ్ దిస్. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడంతో ముఖ్యమంత్రి ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు. అధికారం కోసం టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని, ప్రజలు టీడీపీ నేతల మాటలు నమ్మే స్థితిలో లేరని ఆయన స్పష్టం చేశారు. మాటలు కూడా మనందరం చూసాం గత కొన్ని నెలలు. వీటన్నిటికీ ఒకటే సమాధానం. వీఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, అవర్ క్యాపిటల్ ఈజ్ విశాఖపట్నం, దట్ ఈస్ ద సిటీ ఆఫ్ డెస్టినీ. మాది ఆంధ్రప్రదేశ్, మా రాజధాని విశాఖ. గుర్తుపెట్టుకోండి, విశాఖపట్నాన్ని రాజధానిగా అఫీషియల్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన నోటి ద్వారానే చెప్పడం జరిగింది. ఇది ఎలా అంటే మనం ఒక విషయం గమనించాలి. ఎక్కడి నుంచి అయితే పరిపాలన జరుగుతుందో, బికాస్ విశాఖపట్నం వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. ఎంటైర్ ఎగ్జిక్యూషన్, ఎంటైర్ పరిపాలన వ్యవస్థ అంతా కూడా విశాఖపట్నంలోనే ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబట్టి ఎక్కడి నుంచి అయితే పరిపాలన జరుగుతుందో దాన్నే మనం రాజధానిగా పరిగణిస్తాం. దీన్ని మనందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని విశాఖపట్నాన్ని రాజధాని అని చెప్పడం జరిగిందని నేనైతే భావిస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 2023-24 యూనియన్ బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్ అంచనా వ్యయం 45 లక్షల కోట్ల రూపాయలు. ద్రవ్యలోటు ఈ ఏడాది 6.4%గా అంచనా. ఏడు ప్రాధాన్యత అంశాలతో బడ్జెట్ను రూపొందించామన్న ఆర్థిక మంత్రి. పర్యాటక రంగ అభివృద్ధి లక్ష్యంగా దేకో అప్నా దేశ్. మహిళా సమ్మాన్ సేవింగ్స్ కింద 2 లక్షల సేవింగ్స్ పై 7.5% వడ్డీ. అమృత కాలంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ చారిత్రాత్మకమైందన్న ప్రధాని. పేద, మధ్యతరగతి ప్రజలు, రైతుల కలలను ఈ బడ్జెట్ సాకారం చేస్తుందన్న మోదీ. కేంద్ర బడ్జెట్లో ఆదాయపు పన్ను స్లాబ్లు ఊరటనిచ్చాయన్న రాష్ట్ర ప్రభుత్వం. కొన్ని కేటాయింపులు సంతృప్తినిచ్చాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడి. కేంద్ర బడ్జెట్ పట్ల ప్రజల హర్షాతిరేకాలు. రైతులు, మహిళలు, యువతకు బడ్జెట్లో ప్రాధాన్యత కల్పించారన్న రాష్ట్రవాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.